సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సూపర్ 6. ఆ సూపర్ 6లో భాగంగా కీలకమైన మేనిఫెస్టోలో హామీల్ని నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన, కూటమి ప్రభుత్వం పైన, అందరి మీద ఉంది. అయితే ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు అనే దాన్ని అమలు చేశారు. అది వస్తోంది. సూపర్ 6లో భాగం కాకపోయినా 4,000 రూపాయల పెన్షన్ని ప్రతి నెల 1వ తేదీన బ్రహ్మాండంగా, విజయవంతంగా, ఒకవేళ 1వ తేదీ సెలవు దినం అయితే ఒకరోజు ముందే 31వ తేదీనో 30వ తేదీనో ఇచ్చేస్తున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి హోదాలో ఏదో ఒక విలేజ్ ఎంచుకుని ఆ విలేజ్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో టీ పెట్టో కాఫీ పెట్టో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు ఏదో తాగి అక్కడ ఊరు సమస్యలు మాట్లాడి ఒక అద్భుతమైన కార్యక్రమం మనం చూస్తున్నాం. 4,000 పెన్షన్ అంటే చిన్న విషయం కాదు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తేదీనే జీతాలు వస్తున్నాయి. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో గడిచిన ఏడాది కాలంలో వైసీపీ గగ్గోలు పెడుతోంది. సూపర్ 6 ఏమైంది, సూపర్ 6 ఏమైంది, బటన్ నొక్కట్లేదేంటి. నొక్కుతారు, ఎందుకంటే మీరు నొక్కడానికి బటన్లే లేకుండా చేసేయలేరు కదా. ఖజానాకి నొక్కడానికి బటన్లే లేకుండా చేసేయలేరు కాబట్టి కాలు చేయకూడ తీసుకుని నొక్కడం స్టార్ట్ అయింది. ఇక నిన్న ఒక్క నొక్కుడు నొక్కితే గోబ గుయ్యమంది. ఒకే రోజు ఒకే పథకానికి 10,000 కోట్లు విడుదలైనాయి. అందులో 8,780 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. 1,300 కోట్ల రూపాయలు అంటే ప్రతి బిడ్డకి 1,300 కోట్లు అంటే ప్రతి బిడ్డకి 15,000 రూపాయల చొప్పున 13,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ 2,000 రూపాయలు ప్రభుత్వం స్కూళ్ళ కోసం, స్కూళ్ళల్లో మెయింటెనెన్స్, టాయిలెట్ల కోసం ఉపయోగించాలని 2,000 రూపాయలు మినహాయిస్తోంది. సో అవి 1,300 కోట్ల రూపాయలు సుమారుగా. అవి జిల్లాల వారీగా కలెక్టర్కి వెళ్ళిపోయాయి. కలెక్టర్లు వాటిని, ఇక్కడ ఒక సీక్వెన్స్ ఉంది గమనించాల్సింది. తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందులో 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లకు వెళ్తాయి, 2,000 రూపాయలు కలెక్టర్ల అకౌంట్లకు వెళ్తాయి. పిల్లలకి ఎంతమంది పిల్లలు వాళ్ళకి తల్లికి వందనం కింద ఆర్థిక సాయం చేసే విషయంలో ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అనేవి భేదం లేదు. ఏ స్కూల్స్లో చదివిన వాళ్ళకైనా ఇస్తారు. కానీ ఈ 1,300 కోట్ల రూపాయలు తలకి 2,000 మినహాయించారు కదా. ఈ 1,300 కోట్ల రూపాయలు కలెక్టర్లకు ఎందుకు ఇస్తున్నారంటే అవి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసము, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం, ఇంకా అభివృద్ధి చేయడం కోసం, వీటి కోసం మాత్రమే. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ 1,300 కోట్ల రూపాయలు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చించుకుంటున్నారంటే 15,000 కోట్లు ఇస్తామన్నారు కదా, మరి ఎందుకు 2,000 తగ్గించి 13,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తామని చించుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అది నడుస్తున్నది. ఆయన ఒక స్కీమ్ పెట్టాడు కదా, అమ్మఒడి అని. అమ్మఒడిలో ఆయన కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అన్నాడు. కానీ వచ్చినాక ఒక్కడికే ఇచ్చాడు. తల్లికి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా ఒక్కడికే అమలు చేశాడు. అందులో 2,000 మినహాయించి స్కూల్స్కి ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆయన ఉన్నప్పటి నుంచి. దాన్ని ఆ 2,000 ఇవ్వడాన్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తోంది. మరి దాన్ని ఎందుకు గొంతు దించుకుంటున్నారు అనేది అర్థం కావట్లా. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమన్నారో అది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి బయట వేయండి.
ఈరోజు అమ్మ ఒడి కింద డబ్బు కింద మీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈ 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్లే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం, మరో 1,000 రూపాయలు ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం, మరో 1,000 రూపాయలు, ఆ 2,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు అమ్మ ఒడి కింద డబ్బు కింద మీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈ 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్లే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం, మరో 1,000 రూపాయలు ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం, మరో 1,000 రూపాయలు, ఆ 2,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అది ఆయన మాటల్లోనే అది కూడా ఆ 13,000 కూడా ఒకసారిగా ఇవ్వాల, విడతలుగా ఇచ్చారు. ఒక సంవత్సరం 2 విడతలుగా ఇచ్చాడు, ఒకసారి 3 విడతలుగా ఇచ్చాడు. ఓకే, ఇచ్చారు. ఒక పిల్లోడికే ఇచ్చాడు, ఒక బిడ్డ, ఆ అమ్మాయో అబ్బాయి ఎవరైనా ఒకరికే ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎందుకు దానికి అంత ఇది? మీరు 4 పిల్లలుంటే ఒక తల్లికి, ఒకవేళ 4 పిల్లలుంటే ఒకేసారి 60,000 రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ఒకే సంవత్సరం. అది గమనించకుండా ఏదో ఈకలు బీకుతారు అంటారే, అట్లా మెచ్చుకునే హృదయం లేకపోవడం, అది ఒక కార్యక్రమం. తర్వాత అర్హుల్ని కోసేశారు, 13 లక్షల మందిని తీసేశారు. ఇందాకే లోకేష్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 57 లక్షల మంది తల్లులకు మాత్రమే ఈ బెనిఫిట్ జరిగింది. ఇప్పుడు 67 లక్షల మందికి ఈ ప్రభుత్వం ఇస్తోంది. 67,23,000 మంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది సంవత్సరానికి ఈ స్కీమ్ కింద 5,543 కోట్లు. ఇప్పుడు 8,745 కోట్లు ప్లస్ ఇందాక నేను చెప్పిన 1,300 కోట్లు, అంటే 10,000 కోట్లు సుమారుగా. తేడా ఎంత అంటే 3,200 కోట్లు. ఆ 1,300 కోట్లు తీసేసినా కూడా 3,200 కోట్లు సంవత్సరానికి తేడా. 5 సంవత్సరాలకి 16,000 కోట్ల రూపాయల తేడా చూపిస్తూ ఈ స్కీమ్ తల్లికి వందనం అనేది స్టార్ట్ అయింది. కనీసం మెచ్చుకోకపోయినా సైలెంట్గా ఉంటే జనం హర్షిస్తారేమో. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అఫీషియల్ పార్టీ అకౌంట్లో ఒక పాయింట్ పెట్టారు. 15,000 ఇస్తా అన్నావు కదా, 13,000 ఇస్తున్నావు, 2,000 లోకేష్ జేబులో వేసుకుంటున్నాడా అని. ఒకటి జగన్మోహన్ రెడ్డి వేసుకుని ఉండొచ్చు జేబులో, ఆయన అయితే స్కూల్స్కి టాయిలెట్స్కి ఇచ్చారని చెప్పాడు, ఇప్పుడే వినిపించాను నేను. మరి ఆ అఫీషియల్ పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ చదివితే మరి అది జేబుల్లోకి వెళ్తాయా? ఒకటి. దాని మీద లోకేష్ ఒక సవాల్ విసిరారు. ఈ పోస్ట్ నేను కూడా చదివాను. 24 గంటల్లోగా ఈ 2,000 రూపాయల చొప్పున ఏవైతే 1,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం మినహాయించిందో అవి నా జేబుల్లోకి వెళ్ళాయి అని నిరూపించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 24 గంటలలోగా నిరూపించకపోతే సివియర్ యాక్షన్ ఉంటుంది, ఐ విల్ ప్రొసీడ్ లీగల్లీ అని ఆయన న్యాయపరమైన చర్యలు తీసుకుంటా అని కూడా చాలా గట్టిగా చెప్పాడు. సో ఈ లైన్స్లో ఇంకా చాలా ఉన్నాయి. స్కూల్స్కి సంబంధించి తీసుకున్న చర్యలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి ఇవ్వడం అనేది ఒకవైపు కుటుంబాల ఆర్థిక స్తోమతను పెంచడం, చదివించడానికి, అక్కడ చదువుల కోసం ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ లైన్స్లో సూపర్ 6 అమలవుతున్న తీరు, ఈ అంశాన్ని మనం కొంచెం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం కింద సూపర్ 6లో ఒక కీలకమైన హామీ అయిన తల్లికి వందనం కింద తల్లుల అకౌంట్లోకి ఒకేసారి 10,000 కోట్లను రిలీజ్ చేయడం అనేది ఒక చర్చ తీసుకున్నాం మనం. చర్చలో మనతో తిరువూరు టీడీపీ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగే
విక్రమ్ పూల గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, అండ్ సాదినేని యామిని గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం సార్. ముందుగా మీకు అభినందనలు శ్రీనివాసరావు గారు, మీ ప్రభుత్వానికి, మీకు, మీ అందరికీ. ఎందుకంటే మంచి చర్చ జరుగుతుంది ఏపీలో తల్లికి వందనం అనే దాని మీద. కానీ ఒక చెడు చర్చ కూడా జరుగుతుంది. చెడు అంటే దాన్ని ఏమనాలి, నెగిటివ్ చర్చ కూడా జరుగుతుంది. 2,000 నొక్కేశారు, 15,000 అన్నారు, 13,000 ఇస్తున్నారు, 2,000 నొక్కేశారని వైసీపీ వైపు నుంచి. సో ఈ మొత్తానికి మీరిచ్చే అంటే ఇట్లాంటి సందర్భంలో వాస్తవానికి రాజకీయాల్లో రావాల్సిన మార్పు ఏంటంటే, ఎవరు అధికారంలో ఉండి ఒక మంచి పని చేసినా దాన్ని అభినందించే స్థాయికి ప్రతిపక్షాలు ఎదగాలి. ఇప్పుడు అమ్మఒడే కాదు, దురదృష్టం అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ప్రకటించిన 2-3 కార్యక్రమాలు రద్దయింది. ఈ సంవత్సర కాలంలో ఒక పక్క పరిపాలన జరుగుతుంది, ఇంకో పక్క విమర్శలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సర కాలంలోనే మామూలు విషయాలు తీసుకుంటే అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది, ప్రధానమంత్రి గారు వచ్చారు. పోలవరం నిర్మాణం వేగం పెరిగింది, అన్న క్యాంటీన్లు ప్రారంభమైనాయి. పెన్షన్లకు సంబంధించి 4,000, 6,000, 10,000, 15,000 4 కేటగిరీలు ఇస్తున్నాం. తల్లికి వందనానికి సంబంధించి ఈరోజు 67,27,164 మందికి. చాలా లక్కీ ఏంటంటే మాకు ప్రజలు 164 స్థానాలు ఇచ్చారండి. తల్లికి వందనానికి అర్హులైన వాళ్ళు ఎంతమంది అంటే 67,27,164 మంది. చివరి నంబరు 164. సరే, అలాగే దీపం పథకం మొదలైంది, మత్స్యకారులకు 20,000 ఇచ్చాం. P4 ఒక ఉద్యమంలా సాగుతుంది, దాని లక్ష్యం 15 లక్షల పేద కుటుంబాలని ఆర్థికంగా అభివృద్ధి తీసుకురావడానికి. అలాగనే డిఎస్సి పరీక్షలు కూడా మొదలైనవి. 16,347 మంది రేపు ఉద్యోగస్తులు కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి రాజకీయంగా భిక్ష పెట్టిన రాయలసీమలో అనేక ప్రాజెక్టులో ఒకటైన హంద్రీ నీవాకి 5,000 రూపాయలు ఇవ్వకపోతే ఇప్పుడు వచ్చి 4,000 కోట్ల రూపాయలతో మళ్ళీ పనులు మొదలైనవి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే చెప్పేది ఏంటంటే అభివృద్ధి. గూగుల్ వస్తుంది, టీసీఎస్, ఆర్సెల్ఆర్ మెట్టరు, ఎన్విడా, ఎల్జీ, రిలయన్స్, XLRI, భారత్ ఎలక్ట్రానిక్స్, డైకిన్, హెచ్సిఎల్, ఎన్టీపీసీ, టాటా పవర్, సుజలాన్, లులు, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటితో 9,34,000 కోట్లకి ఒప్పందాలు జరిగినాయి. ఈ ఒప్పందాల ఫలితంగా 8.5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇందా నేను చెప్పిన వాటితో పాటు బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ వస్తుంది. విశాఖ స్టీలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతిరోజు గండమే. మరి ఇప్పుడు 11,400 కోట్లతో రివైవల్ ప్రాజెక్టు. తర్వాత కడపలో కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడారు, కర్నూలులో ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడారు, విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోను, మల్లవల్లిలో అశోక్ లేలాండ్, భోగాపురం స్పీడప్ అయింది. అన్నిటికీ మించి 30 సంవత్సరాల మాదిగల కళ ఎస్సీ వర్గీకరణ అమలైంది. బీసీలకి ఆదరణ 3 పథకం కింద సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు. అలాగనే 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషను. తర్వాత ఇదే నెలలో అన్నదాత రైతుల అకౌంట్లో డబ్బులు అయిపోతున్నాం. అలాగే ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి జిల్లా పరిధిలో ఉచిత బస్సు. ఇవన్నీ 5 సంవత్సరాల కాలంలో చేసిన గొప్ప విషయాలేనండి. మరి 5 సంవత్సరాల కాలంలో చేసిన గొప్ప విషయాలే అనుకుంటున్న వీటిని సంవత్సర కాలంలో చేయటం రికార్డే కదా. మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది, ఇదంతా ఆల్ టైమ్ రికార్డ్, ఇది 1 year రికార్డ్. ఇది 5 సంవత్సరాల తర్వాత చెప్పినా కూడా గొప్ప విషయమే. సరే, ఈ రోజు టాపిక్ ఏంటంటే అమ్మఒడి, తల్లికి వందనం. ఎందుకంటే నేను 2 కంపారిటివ్ అనాలిసిస్ చేసుకొని వచ్చాను. సరే, అమ్మఒడి ఇచ్చింది 42 లక్షల మందికి అండి, 42 లక్షల మందికి. ఇప్పుడు ఇంకో విషయం, అసలు తల్లికి వందనం గురించి ఒకే ఒక ముక్క
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకళ్ళకి ఇచ్చారు. మా ఎన్నికల వాగ్దానం ఏంటి, మా రామానాయుడు గారి డైలాగ్ ఏంటి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒక్కొక్కరికి 15,000 అన్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఒక్క నిమిషం మీరు అన్నారు కాబట్టి అవును. అది కూడా ఒకసారి ప్లే చేస్తాను. ఇప్పుడు మా రామానాయుడు గారికి జగన్ అన్నదే ప్లే చేస్తాను. ఏంటది మా రామానాయుడు గారికి ఏం చెప్పినాడు, ఇంట్లో చిన్న పిల్లలు మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకు అయితే ఇంకా బాగా చక్కగా తెలుసు. ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు. ఆయన ఏమన్నాడు, ఇంటింటికి ఆయన పోతాడు, ఆయనతో పాటు కార్యకర్తలు అందరినీ పంపించాడు. అక్కడ పోయి ఏమంటాడు, చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, పిల్లల అమ్మ, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసిన వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటాడు. సంతోషమా అని అంటాడు. మళ్ళా ఇప్పుడు రామానాయుడు గారు ఆయన అమ్మఒడి ఇచ్చింది 42 లక్షల మందికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇస్తుంది 67,27,164 మందికి. ఈ నంబర్ చాలు కదా, వాళ్ళకన్నా మేము బ్రహ్మాండం చేసామని ఈ నంబర్ చాలు. తర్వాత వాళ్ళు అమ్మఒడి ఇచ్చింది 5,540 కోట్లు. ఇప్పుడు మేము ఇస్తుంది 10,091 కోట్లు. ఈ 10,091 కోట్లు 91 డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్. మరి ఈ 10,091 కోట్లలో 8,745 కోట్లు డైరెక్ట్గా తల్లులకి, అంటే ఒక్కొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 13,000. పాఠశాల మెయింటెనెన్స్ కోసం 1,346 కోట్లు. మరి ఇందులో అన్నిటికీ మించి ఒక సోషల్ రెవల్యూషన్ ఏంటంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇందాక వైసీపీ సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ఎక్కడికి వెళ్తుందని పెట్టారు? లోకేష్ గారి జేబులోకి వెళ్ళినారు కదా. నేను చెప్తున్నాను, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో వైసీపీ వాళ్ళు వినండి. 29,82,000 బీసీ కుటుంబాలకు వెళ్తున్నాయి, 11,76,000 ఎస్సీ కుటుంబాలకు వెళ్తున్నాయి, 4,26,000 ఎస్టీ కుటుంబాలకు వెళ్తున్నాయి, 66,500 మైనార్టీ కుటుంబాలకు వెళ్తున్నాయి, 8,44,000 ఇతర కులాల్లో వెనకబడిన కుటుంబాలకు వెళ్తున్నాయి. ఎవరి డబ్బులు ఎక్కడికి వెళ్ళిన ఈ డబ్బులన్నీ? ఇది సమాధానం. కాబట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమం ఒకవేళ మేము అమలు ఆలస్యమైనప్పుడు విమర్శించడం వేరు. ఎందుకంటే కూటమి నాయకులైనా ప్రతిపక్ష నాయకులైనా చాలా మంది చర్చ ఏంటంటే ఈ పథకాలన్నిటిలో ముఖ్యంగా అమలు చేయాల్సింది, త్వరగా ప్రారంభం కావాల్సింది తల్లికి వందనం అనేది. ఇప్పుడు అది ప్రారంభమైంది. దీన్ని అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేసి ఉన్నా కూడా రాజకీయంగా ఆయన గౌరవం పెరిగేది. దీని గురించి ఎవరు విమర్శించినా కూడా అది రాజకీయం కోసం చేసే విమర్శ తప్ప అందులో ఏ మాత్రం స్పందన కూడా పబ్లిక్ నుంచి. ఇవాళ సాయంత్రం మేము కూడా జిల్లాల నుంచి రియాక్షన్స్ తీసుకున్నాం, లైవ్స్ కానీ అవి కానీ. పబ్లిక్ నుంచి కూడా విపరీతంగా స్పందన ఉంది, తల్లులు బాగా పిల్లలు కానీ వీళ్ళు కానీ. ఒకసారి యామిని గారు నమస్తే అండి. నమస్తే అండి. యామిని గారి తల్లికి వందనం అనేది ఇంప్లిమెంట్ అయింది కదా, స్టార్ట్ అయింది కదా. సూపర్ 6లో 2వ హామీ, మరొక హామీ విజయవంతంగా లాంచ్ అయింది కదా. దీని మీద రియాక్షన్ ఎలా ఉంది? పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పొలిటికల్ రియాక్షన్స్ కానీ వాట్ ఎవర్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే ఒకటి, దేశంలో కూడా మనం ఇప్పుడు 11 సంవత్సరాల సేవా సుపరిపాలన జరుపుకుంటూ ఉన్నాము. ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం ఎటువంటి అభివృద్ధిని సాధించింది, ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని అందించిందని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా 1 సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. సర్వత్రా అంటే మొదటి నుంచి మనకి కూటమి ఇప్పుడు ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుందనంటే అటు సంక్షేమం అటు అభివృద్ధి ఈ రెండు కూడా సమాన పాలనలో ఉంటాయి.
అభివృద్ధిని చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ఉంటాం. అంటే దేశంలో కూడా అదే జరుగుతుంది. గడిచిన 11 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అన్ని రంగాలను అభివృద్ధి చెంది ఇటు కడుపులో బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా మంచి నాణ్యమైనటువంటి వైద్యం కానీ, విద్య కానీ, ఇల్లు కానీ, ఇటువంటివన్నీ అందిస్తూనే ఉన్నాం మరి దేశ ప్రజలకి. ఇక్కడ రాష్ట్రంలో తల్లికి వందనం ఈ రోజు ప్రతి తల్లి సంతోషపడుతుందండి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆయన నవరత్నాలను పెట్టారు కదా, నవ మోసాలు, అవి నవ వంచన మోసాల్లాగా చేసి ఏ ఒక్క ఇచ్చిన హామీని కూడా పూర్తి నెరవేర్చకుండా మళ్ళీ నేనేదో ప్రజలను ఉద్ధరించేశాను, మహిళలందరూ నా వైపే ఉన్నారు, నేను మహిళా పక్షపాతమని చెప్పుకొని మిట్టమీన మోసం చేశాడు ఆయన. కానీ మా కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి సూపర్ 6 కానివ్వండి, ముఖ్యంగా మహిళా సాధికారతకి కూడా ఇంక్లూడింగ్ ఇప్పుడు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఏదో ఆయన చెప్పినట్టుగా ఎంతమంది ఉంటని చెప్పని కాకుండా ఒకరికి ఇచ్చి చివరికి చేతులు దులుపుకున్నట్టుగా కాకుండా ఎంతమంది ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనందరికీ తెలిసింది గతంలో ఏంటంటే పేద లేదా మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారు ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు పిల్లల్ని చదువుకి పంపించడానికి భారంగా ఉన్నప్పుడు వారితో పాటు పనికి తీసుకుని వెళ్ళడము అలాగా చేస్తూ ఉండేవారు. కానీ వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఇటువంటిది వారికి చేయూతనిస్తే బాగుంటుంది ఆర్థికంగా అనుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మా ప్రభుత్వం యొక్క దీర్ఘాలోచన చూడండి, అంటే దూరదృష్టిని కూడా చూడండి. ఇలా మనము ఆర్థిక సహకారం అందిస్తున్నాము, కానీ ప్రభుత్వ పాఠశాలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్. మంచి నాణ్యమైనటువంటి మౌలిక వసతులను కనుక మనం పెంచుకుంటే ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళేటటువంటి పిల్లలు కూడా చక్కగా ధైర్యంగా ప్రభుత్వ పాఠశాలకి దాదాపు ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఇంకా కూడా మరింతగా ఆ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని గడిచిన పాలనలో మొత్తం సర్వనాశనం చేశారు, దోచుకున్నారు, అస్తవ్యస్తం చేశారు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారు, ఇటు తల్లులను ఘోష పెట్టారు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో చాలా సమూల మార్పులు వచ్చాయి. మహిళల సాధికారత కోసం చూసాము, 3 సిలిండర్లు అన్న హామీ నెరవేర్చుకున్నాము. ఇప్పుడు ఉచిత బస్సు కూడా ఆగస్టు నుంచి మొదలవబోతోంది. అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదంటే పెంచినటువంటి పెన్షన్లు కానివ్వండి, అలానే మహిళలకి రుణాలు కూడా వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచాము. ఎస్సీ మహిళలకైతే రాయితీ పైన 3 లక్షల నుంచి ఇప్పుడు 6 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇలా సాధికారత, సంక్షేమము ఈ రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ మహిళలు అన్ని రంగాల్లోనూ మొదటి నుంచి కూడా పురోగతిని సాధించేటటువంటి తెలివితేటలు కలిగిన వారు, నైపుణ్యం కలిగినటువంటి వారు. అటువంటి వారికి ఇప్పుడు మరింత విస్తృతంగా ఇటువంటి అవకాశాలని, ఆసరాన్ని ఇవ్వడం అనేది చాలా మంచి సందర్భం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులు పొద్దు నుంచి ఫీడ్బ్యాక్ చూస్తున్నాము. ఈ న్యూస్ వచ్చిన తర్వాత నుంచి కూడా మధ్యాహ్నం నుంచి అన్ని చోట్ల కూడా సర్వత్రా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం, చెప్పింది చేసింది అని చెప్పని అంటున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం అండి వెంకటకృష్ణ గారు, రాష్ట్రం చక్కగా ఏదో అన్ని ఉన్నటువంటి వనరులు ఉన్నటువంటి పరిస్థితిలో ఉండుంటే ఎప్పుడో కొంచెం ముందే చేసిందే వాళ్ళము. కానీ ఎంతలాగా అప్పుల కుప్పలు, అంటే ఏ విభాగాన్ని ముట్టుకున్నా, ఏ డిపార్ట్మెంట్ చూడండి లెక్కలేనటువంటి తవ్విన కొద్దీ వస్తున్నటువంటి అప్పుల కుప్పలాగా చేసి ఉన్న వనరులన్నింటినీ భ్రష్టు పట్టించిన తర్వాత కొంత టైం పట్టింది. ఎట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగినవి మేము చేస్తూ వచ్చాము. ఇప్పుడు 1 year కంప్లీట్ అయ్యే లోపు దాదాపుగా 99% ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము. ఇది ఆరంభం మాత్రమే. ఈ విమర్శలు అని అంటారా, నాకు చాలా కోపం వస్తుంది మధ్యాహ్నం నుంచి. అసలు ఇంత ఏడుపు ఏంటండి నాకు నేను నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. మొన్న అమరావతి పైన చూశారు, అమరావతి మహిళల పైన చూశారు, లేదంటే అది రాష్ట్ర మహిళలందరి పైన అన్నట్టుగా ఇలా ఇంత విషయం ఏంటి? ఇప్పుడు తల్లికి వందనం ఇస్తుంది తల్లులకే కదా. ఇప్పుడు ఆయన ఏ అక్క చెల్లెళ్ళు అని చెప్పన్నారు, అదంటే ఆయనకి ఓటు వేయకపోతే ఆ అక్క చెల్లెలు కారా? మహిళే కదా, పోనీ బాగుపడుతున్నారు కదా. ఇది చూసి కూడా కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకుంటే ఎలా అండి? అసలు అంటే రాష్ట్రంలో ప్రజలు బాగుండి, రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తూ, పరిశ్రమలు వస్తూ, ఉపాధి దొరుకుతూ, మహిళలు సాధికారత పొందుతూ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ, స్వయం ఉపాధి తెచ్చుకుంటూ, పిల్లల్ని బాగా చూసుకుంటూ అభివృద్ధి చెందుతుంటే కడుపు మంట. ఏ రకంగా సరే విద్వేషము, ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టారు, అన్నిటిపైన విషయం చిమ్మాలి, మొదలు పట్టేస్తారు. అసలు కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి తయారయ్యండి. అందుకే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అసలు. కానీ ఎప్పుడు బాగుపడతారు వీళ్ళు? అంటే రాష్ట్రం పైన ఇప్పుడు పార్టీల పైన కక్ష ఉండొచ్చు, పోనీ వాళ్ళ అపోనెంట్స్ పైన కక్ష ఉంటే సరే రాజకీయాలు ఏదైనా తగలపడుతున్నారని అనుకోవచ్చు. కానీ మరీ ఇంతలాగా రాష్ట్రం పైన కక్ష కట్టి మహిళల పైన కూడా కక్ష కట్టినటువంటి నాయకులు నేను ఇప్పటివరకు చూడాలి. అటువంటి పార్టీ చాలా బాధాకరం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏ సభలోకి వెళ్ళినా లేకపోతే ఎక్కడ వెళ్ళినా కూడా ఆర్థిక కష్టాలే చెప్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఆలోచించాలి, ఖజానా ఖాళీ అని మాట్లాడుతున్నారు. అలాంటిది ఈ విషయంలో సూపర్ 6 అమలు విషయంలో ప్రత్యేకించి తల్లికి వందనం, రేపు 20వ తేదీన రైతులకు ఆర్థిక సాయం కింద అమౌంట్స్ కానీ 20,000 ఎకరాకి మొత్తం 20,000, ఆ తర్వాత ఉచిత బస్సు, ఇవన్నీ ఇంకా ఒక్కొక్కటి టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా ఒకటి తల్లికి వందనం లాంచింగ్ మీద మీ అనాలిసిస్ ఇదిగా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అంటే అది ఆ పరిస్థితి అదేమో, ఆర్థిక పరిస్థితి అదేమో, అదే ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకి. నేను నిన్న నా ఇంటర్వ్యూలో కూడా అన్నాను, మీరే పదే డబ్బులు అంటే ఇంకెవరు తెస్తారు అని. సో ఈ సిచ్యువేషన్లో వీటిని టేక్ ఆఫ్ చేయడం ఇది ఎలా ఉంది? ఒకటండి, తల్లికి వందనం అనే స్కీమ్ ఎంత గొప్పదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఫిలాసఫీ మనం ముందు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో సాధారణంగా ఏంటంటే ప్రభుత్వ స్కీమ్స్ అంటే చాలా క్యాజువల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక్కళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు ఎవరిని చూజ్ చేసుకోవాలి? అంటే ఒకళ్ళు పైకి వస్తే సరిపోద్దా, మిగతా 2 పిల్లలు పర్లేదా? అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది విత్ ఇన్ ది ఫ్యామిలీ. అంటే ఒకడు పైకి వస్తాడు, వాడి ఫ్యామిలీ వాడు బాగుంటే చాలు అనేటువంటిది ఉంటుంది కదా. పేరెంట్స్ ఎవరిని చూజ్ చేస్తారు 3 పిల్లలు ఉన్నప్పుడు? కాబట్టి ఈ వచ్చిన తర్వాత దీన్ని ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొని ఒక కుటుంబాన్ని మొత్తంగా మనం పైకి తీసుకురావాలి. ఆ కుటుంబంలో ఎవరో ఒకరిని కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఉండాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది చూసారా, అది చాలా గొప్ప కాన్సెప్ట్ అండి ఇది. అంటే మీకు దాన్ని డీప్ గా స్టడీ చేస్తే తప్ప దాని యొక్క గొప్పతనం తెలియదు. అంతే తప్ప ఏదో మనం ప్రజల్ని ఇంప్రెస్ చేయాలి, ఏదో మనం ఇస్తున్నామని చెప్పుకోవడానికి కాకుండా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ఆ కుటుంబంలో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ తల్లికి వందనం అనేటువంటి చేయటం చాలా గొప్ప విషయం అండి. దానికి వీ హ్యావ్ టు అప్రిషియేట్ లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని, ఈ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రభుత్వాధికారులని, వీళ్ళందరినీ కూడా. అందువల్లనే ఈరోజు మీకు 64 లక్షల మంది, పైగా 64,27,000 మంది, 164 మంది, నా దగ్గర కూడా ఫిగర్ ఉంది, శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. అది దాన్ని ముందు మనం చేయాలండి. లేకపోతే ఏమవుద్దంటే ఎవరిని చూజ్ చేసుకుంటారు? ఇది చాలా, దీన్ని డ్రైవ్ చేయగలగాలి. దీన్ని వాళ్ళు ఏం చెప్పారు, చాలా మీరు ఆ క్లిప్పింగ్ చూపించారు కదా, అదేదో ఒక తమాషాగా ఎద్దేవా చేయటం, కామెడీ కూడా కదా, ఎద్దేవా చేయటం, ఎద్దేవా చేసి మీకిస్తా అంటే మరి ఇవ్వాలి, తప్పదు. ఒక స్కీమ్ పెట్టినప్పుడు దానిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఏదో అరకొరగా చేసి మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి కాదండి. అందువల్ల ఇవాళ తల్లికి వందనం అనేటువంటిది చాలా, మీరు అందరూ చాలా వ్యాలిడ్ పాయింట్ విక్రమ్ గారు. ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారు, నువ్వు ఒకరికే సరే ఆడపిల్లలు 3 ఉన్నారు, ఒకరికే నువ్వు ఇస్తే అంటే ఆ తల్లి నాకు ఒకరికే వచ్చింది కాబట్టి ఒకరిని పంపాలి, 3 ఎవరిని పంపాలి అనేది ఒక పాయింట్. మిగతా 2 పంపకపోయినా పర్లేదా అనే ప్రభుత్వ ఆలోచన చాలా క్రూరమైన ఆలోచన. అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటున్నా, ఆ ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఒకడు బాగా చదువుతా సజెస్ట్ చేయొచ్చు, తల్లి ఇంకొకరు చేయొచ్చు. వాళ్ళ డిప్రెషన్ లో కూడా ఉంటారు. వాడు ఒకడు వెళ్తాడు, మిగతా 2 స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి. సో ఇది అందువల్ల అది తల్లికి వందనం ఒక స్కీమ్ యొక్క గొప్పతనం, అది అందరికీ ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్పతనం. అందుకు ప్రభుత్వాన్ని మనం అభినందించాలి, దీన్ని తీసుకెళ్ళాలి జనంలోకి. ఇదేదో ఊరికే ఫర్ సేక్ పబ్లిక్ ఇంప్రెషన్ కోసం కాకుండా ఈ పెట్టినందుకు ఎంత భారమైనా కూడా పెట్టారు. వాళ్ళ 10,091 కోట్లు దానికి రిలీజ్ చేయడం అనేటువంటిది తర్వాత. దీని మీద నేను నిన్నటి నుంచి కూడా కొన్ని చూస్తే ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు, చూస్తే రాత్రి రిలీజ్ చేశారంట. సో ఇటువంటి మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక యాంటీ క్యాంపెయిన్ అనేది ఒకటి నడుస్తుంది దీని మీద. ఇది ఏదో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు, అర్హుల్ని తీసేస్తారు. ఇప్పుడు ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా కూడా దానికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. అర్హులు ఉంటారు, అనర్హులు ఉంటారు. కొంతమంది దీన్ని అనర్హత ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ సొమ్ము అనేటప్పటికి మనకి ఫ్రీగా వస్తుందని కొంతమంది అప్లై చేసుకుంటారు. సో అదంతా వాళ్ళందరినీ తీసేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తేనే దాని యొక్క పర్పస్ సర్వ్ అవుతుందండి.
అందువల్ల ఆ విధంగా ఇవాళ తల్లికి వందనం అనేటువంటిది ఒక గొప్ప స్కీము. దానివల్ల మనకి ఏదైతే వాళ్ళు నాలెడ్జ్ సొసైటీ అనేటువంటిది అనుకుంటున్నారో ఆ నాలెడ్జ్ సొసైటీ క్రియేట్ అవ్వడానికి ఈ స్కీమ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానికి ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ 1 year అయినటువంటి సందర్భంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను కొంత వర్కౌట్ చేశాను. అది పెన్షన్లు 4,000 ఇస్తున్నారు. తర్వాత దీపానికి 3 సిలిండర్లు అంటే దాదాపుగా 2,700 రూపాయలు, 900 రూపాయలు వేసుకుంటే 3 సిలిండర్లు ప్రయాణం. అదేవిధంగా మత్స్యకారులది మీకు డబుల్ది చేశారు, 270 కోట్లు ఇస్తున్నారు ఇవాళ. అదేవిధంగా వాళ్ళ దేవాలయాల్లో అన్నప్రసాదాలు ఇస్తున్నారు, 204 అన్న క్యాంటీన్లు పెట్టారు. అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్ దాదాపుగా 94 స్కీమ్స్ ని తిరిగి రివైవ్ చేశారు. మ్యాచింగ్ గ్యారంటీ ఒక వదిలేశారు, జగన్ వదిలేశాడు. ఆ విధంగా అంటే మొత్తం లెక్క చూసినట్లయితే అదేవిధంగా ఇవాళ ఇంకా మొదలవ్వలేదు కానీ ఈ నెలలోనే మొదలవుతుంది అంటున్నారు రైతులకు ఇచ్చేటువంటి. అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 13,500 రూపాయలు ఇచ్చారు. అందులో కేంద్రం ఇచ్చే 6,500 రూపాయలు చెప్పలా. అసలు ఆయన అది లేకుండా ఇస్తానని చెప్పి తర్వాత ఏం చేశాడు కన్వీనియంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చే 20,000 కూడా కేంద్రం ఇచ్చేది పోను బ్యాలెన్స్ 14,000 వీళ్ళు ఇస్తారు, 6,000 కేంద్రానికి. అదే 14,000 ఎంత ఇచ్చారు? కేవలం 7,000 ఇచ్చారు. 7,000 6,000 తీసేస్తే 13,000లో 7,000. అది ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పకుండా వీళ్ళు ఇచ్చినట్టుగానే ఫస్ట్ వాళ్ళ మేనిఫెస్టోలో 13,500 ఇస్తా ఉన్నారు. ఆ కేంద్రం ఇచ్చేది అందులో కలిపేశారు 6,000. బీజేపీ వాళ్ళు స్టేట్ బీజేపీ వాళ్ళు గొడవ చేసి ఈ స్కీమ్ లో మా పేరు ఉండాలి, ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండాలి, అడ్వర్టైజ్మెంట్ అయినా కూడా వేయలేడు, చివరి వరకు వేయలేదు. సో ఆ విధంగా చేశారు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది కాకుండా అసలు కేంద్రం ఇచ్చిందని చెప్పకుండా ఉండేవాడు. అదే చెప్తున్నా, ఆయన బొమ్మలు వేసుకుంటూ అది కాదు, భారతీయ జనతా పార్టీ ప్రతి అంగన్వాడీ దగ్గర నుంచి అన్ని చోట్లకి వెళ్లి కొట్లాడిన తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా ఎన్నోసార్లు లేఖలు కూడా రాయడం జరిగింది. మీరు ఇలా చేస్తే మీకు ఇచ్చే నిధులను ఆపేస్తామని ఆపేశారు కూడా. మరి యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని చెప్పని ఆపేశారు కూడా దాన్ని. ఆ తర్వాతనే మళ్ళీ బలవంతంగా మేము అందరం కూడా వెళ్లి మార్పిచ్చాము కూడా. ప్రధానమంత్రి గారు ఫోటో లేదు కానీ పథకాల పేర్లు మార్చేశాడు ఈయన. ఆవాస్ యోజన దానికి దగ్గర నుంచి అన్ని పేర్లు మారిస్తేనే గొడవలు పడి నిధులు ఆపేశాము. బుద్ధి రాలేదు అయ్య గారికి. అవునండి, చాలా అటెంటివ్ గా ఉండాలి యాజ్ ఎ పార్టీగా మీరు కూడా. ఆ విధంగా చూస్తేనండి గత ప్రభుత్వం ఏడాదికి 52,000 రూపాయలు కనుక ఒక లబ్ధిదారుడికి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం ఇస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం 2,32,320 రూపాయలు ఇస్తుంది పర్ సంవత్సరానికి. అంటే 4 times మీరు చెప్పినట్టుగా. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. 2,32,320 రూపాయలు ఒక్కొక్క ఫ్యామిలీకి వెళ్తున్నారు పర్ ఇయర్ ప్రయాణం. ఆ విధంగా వెళ్తుంది. ఇంత లబ్ధి అంటే సంక్షేమాన్ని ఒక రాంగ్ నోషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, సంక్షేమం తగ్గిస్తారు అనేటువంటిది ఒక ఏదైతే ఉన్నదో దాన్ని పోగొట్టగలగాలి. వాళ్ళ ప్రోమో మీరు చూసే ఉంటారు. చూశాను. ఫస్ట్ లైన్ సంక్షేమంలో చంద్రబాబు సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నారా? అదే జరుగుతుంది. 52,000 వాడిస్తే ఇవాళ 2,32,320 రూపాయలు ఇచ్చారు. సో ఈ విధంగా సంక్షేమానికి పెద్దపీట వేయటం అనేటువంటిది చాలా చెప్పుకోదగింది. ఇన్స్పైట్ ఆఫ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ కూడా ఇవాళ పెన్షన్లు కూడా మీరు చెప్పారు, పెన్షన్లు 4,000 రూపాయలు, తర్వాత ఏప్రిల్ మీద కూడా కలిపారు. 7,000 ఇచ్చారు కదా, 7,000 ఇచ్చారు అంటే అప్పుడు 2,000 రూపాయలు కలిపారు. ఆ విధంగా చూసినప్పుడు 34,000 కోట్లు మీకు ఒక్క పెన్షన్ మీద చేస్తున్నారు. సో ఇంకొక పాయింట్, ఒక్క నిమిషం, మీరు ఇందాక కొమ్మినేని గారికి సంబంధించి ఒక్క పాయింట్ నేను చెప్తాను. అంటే వారు మొన్న అరెస్ట్ చేయటం అదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు నా ఉద్యోగం తీయించేశారు అనే మాట ఒకటి మాట్లాడాడు. అది పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడాడు. నాకు తెలిసి వారి శ్రీమతికి చంద్రబాబు నాయుడు గారు 1987లో కర్షక పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు కర్షక పరిషత్ చైర్మన్లో జాబ్ ఇచ్చారు ఆయన. తర్వాత అది రద్దయిన తర్వాత కర్షక పరిషత్ ఆమె సీడ్ కార్పొరేషన్ ఏదో దాంట్లో ఏపీ సీడ్స్ అంటే నేను అనేది ఏంటంటే
మరి ఆ విషయం కూడా చెప్పాలి కదా. అది చెప్పరుగా, ఎవరో చెప్పరులేండి ఇంకా అలా. అంటే నేను అనేది ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా ఉద్యోగాల్లోంచి తీసేసిన రికార్డు లేదండి. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ నేను ఉద్యోగంలోంచి తీసేస్తానని పంపించినటువంటి సంఘటనలే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్గా నాకు బాధేసింది ఆ మాట ఆయన అంటాం, ఆ ఉద్యోగం తీయించేశాడు ఆయన. ఈయన ఉద్యోగం ఆయన ఎందుకు తీయించేస్తారు? ఉద్యోగం ఇప్పించారు ఆయన. ఆ విషయం కూడా మరి అది గమనంలోకి తీసుకోవాలి కదా. అందుకని అది జస్ట్ ఏంటంటే టు సెట్ ది రికార్డ్స్. కరెక్ట్ రైట్. ఇక శ్రీనివాసరావు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం చాలా ఇదిగా చేశారు, కానీ ఓకే 2000 ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు, టాయిలెట్లు ఇట్లాంటి వాటికి డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్నే కంటిన్యూటీలో భాగంగా చేస్తున్నారు అనేది చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఇంత చేసి ఆ 1300 కోట్లు దగ్గర ఏమో ఎందుకు అనవసరంగా అలా చేయకుండా మొత్తం 15,000 చేసి ఉంటే బాగుండేదేమో అనే బలమైన ఒపీనియన్ అయితే ఉంది. వాళ్ళు కక్కుర్తి అనే పదం వాడుతున్నారు వైసీపీ వాళ్ళు. నేను అలా అనను, కానీ అది కూడా ఆపకుండా ఉంటే ఇంకా ఘనంగా ఇదిగా ఉండేదేమో కదా. వాస్తవానికి ఇక్కడ అమ్మఒడి ఎలా అమలు జరిగింది అనేది ఒక కేస్ స్టడీ అండి. అవును. దాని నుంచి తల్లికి వందనం, ఇప్పుడు లబ్ధిదారుల సెలక్షన్కి సంబంధించి, మిగతా నిధుల కేటాయింపుకి సంబంధించి అసలు అమ్మఒడైనా తల్లికి వందనమైనా ఎందుకు అంటే చదువుకుంటేనే ఒక కుటుంబం అభివృద్ధి చెందింది అనేది వాస్తవం అండి. అందులో డౌట్ ఏముంది? మనందరం స్కూల్లో ఉన్న రోజుల్లో గ్రామాల్లో ఎవరికి బాగా పొలం ఉంటే వాళ్ళు ధనవంతులు అనుకునేవాళ్ళు, లేదా ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళు ధనవంతులు అనుకునేవాళ్ళు. ఈరోజు ఏ ఇంట్లో బాగా చదువుకున్న పిల్లలు మంచి ఉద్యోగాలు ఉంటే అదే సంపన్నమైన కుటుంబం. మరి ఇప్పుడు అద్భుతమైన పాయింట్ విక్రమ్ గారు తీసుకొచ్చారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒకళ్ళకే ఇచ్చారు. ఒక 2 తరాలు వెనక్కి వెళ్తే ఈరోజు మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, 2 అన్నదమ్ముళ్ళు ఉంటే ఒకడు ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు, ఇంకోటి చదువుకొని పట్టణంలో ఏదో పని చేస్తూ ఉంటాడు. లేదా 3 ఉంటే ఒకళ్ళు ఊళ్ళో వ్యవసాయం ఉంటాడు, ఒకళ్ళిద్దరు ఎవరో కుటుంబంలో ఒకళ్ళిద్దరు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు వచ్చారు, మా ఇంట్లో నేను వచ్చాను, వాళ్ళ ఇంట్లో వీళ్ళు వచ్చారు, ఇలా ఉండేది. దానికి కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులకి ఆర్థికంగా అందరినీ చదివించే స్తోమత లేకపోవటం. ఇప్పుడు ఈ తల్లికి వందనంలో ఎవ్రీ చైల్డ్ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ లైఫ్. ఇది కేవలం చిన్న ఇందాక మీరు అన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ ఫిలాసఫీ. ఇది ఒక చిన్న పథకం కాదు. నో డౌట్. ఒక కుటుంబం యొక్క వాస్తవానికి ఇప్పుడు దీనికి P4 కూడా లింక్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. P4 లక్ష్యం ఏంటి? P4 అంటే అది ఎక్కడికో పోతుంది, కానీ నిరక్షరాస్యతను నిర్మూలించడానికి ఇది ఒక కిక్, దాన్ని ఏమంటారు మనం, ఒక కిక్ స్టార్ట్. ఒక్క నిరక్షరాస్యత నిర్మూలన కాదండి, వాస్తవానికి దిస్ ఈస్ ఎన్ ఎంపవర్మెంట్. అదే కాబట్టి ఇంకోటి మీరు ఇంకో పదం వాడారు, నాలెడ్జ్ సొసైటీ కోసం పునాది వేస్తుందని. చంద్రబాబు గారి లక్ష్యం ఏంటంటే నాలెడ్జ్ ఎకానమీ సృష్టించడం. ఆ నాలెడ్జ్ ఎకానమీ కావాల్సిన పునాది ఇక్కడ పడుతుంది. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే 2000 గురించి. వాస్తవానికి ఈ పేద కుటుంబాలకి ఆర్థికంగా సహాయం చేయడానికి ఆ 13,000, కానీ వీళ్ళు బాగా చదువుకొని 13,000 అనేది మేనిఫెస్టోలో 15,000 ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఆ 2,000 కూడా మినహాయించడం ద్వారా 1,300 కోట్లు మీరు ఇప్పుడు ఇది కూడా ఎందుకు ఇది ఒక సూచనగా తీసుకుందామండి. ఇప్పుడు ఏమైందంటే ప్రమాణాలు పెంచాలంటే పాఠశాలల్లో మౌలిక వసతులు మార్చాలి. లోకేష్ గారు గత సంవత్సర కాలం నుంచి ఇదే పని మీద ఉన్నారు. ఇప్పటికే కొంత ఆ సంస్కరణల ఫలితాలు కొంత కనపడుతున్నాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో గత సంవత్సర కాలంగా లోకేష్ గారు ఒక మాట అంటున్నారు, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రోజు కూడా చాలా మంది ఊటీలో చదివిస్తున్నారు, కొడైకెనాల్లో చదివిస్తున్నారు, బయట చాలా చోట్ల
చదివిస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఒకప్పుడు హార్స్లీ హిల్స్లో చదివించేవాళ్ళు మదనపల్లిలో, చాలామంది డబ్బున్న వాళ్ళు. కానీ మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మొత్తం దేశంలో ఉన్న విద్యా విధానాల్లో ది బెస్ట్ ఇక్కడ ఉండాలి, ఇట్ షుడ్ బి కాల్డ్ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది లోకేష్ గారి స్లోగన్. దానికి తగ్గట్టే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందాక మీరు పెన్షన్ గురించి కూడా మాట్లాడారు. అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఎన్ని కుటుంబాలకి ఈ సంక్షేమం ప్రతి నెల వెళ్తుంది అంటే 64 లక్షల మంది పెన్షన్దారులు, ఇప్పుడు 67 లక్షల మంది తల్లికి వందనం, 64 లక్షలు 67 లక్షలు అంటే అందులో డ్యూయల్ ఇది ఉండొచ్చుగా కొంతమంది ఉండొచ్చు. నేను చెప్పేది ఇన్ని కుటుంబాలకి ఈ సహాయం డైరెక్ట్ అందుతుంది కదా. అంటే సంక్షేమ విషయంలో గతంలో మీరు ఏ ప్రభుత్వంతో పోల్చుకున్నా కూడా ఇంత భారీగా ఇంతకుముందు లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఈ పథకం గురించి నేను చెప్పిన, యామిని గారు చెప్పిన, మీరు చెప్పిన, విక్రమ్ గారు చెప్పిన పథకం గొప్పది అని చెప్తూనే చిన్న చిన్నవి ఉంటే బాగుండేది, దీని ప్లస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను కూడా అన్నా 2000 దానివల్ల ఇదేంటి అని నేను కూడా ఒక పదం వాడాను. ఇప్పుడు వాళ్ళది మాది మీడియా అని చెప్తారు కదా, సరే అది రోత మీడియా, నీలి మీడియా, అదే చర్చ నడుస్తూనే ఉంది. పథకం గురించి, రిలీజ్ గురించి రాస్తూ నీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వు, తప్పలేదు. అసలు మొత్తము నెగిటివే, అందులో ఇంకా అసలు ఏమీ లేదు. సో ఆ అవకాశం కూడా ఇవ్వకపోతే ఒకటి నెగిటివ్ వల్ల ఎవరికి నెగిటివ్ అనేది కూడా ఇప్పుడు ఆలోచించాలండి. ఎందుకంటే సొసైటీ ఈజ్ హైలీ అవేర్, సొసైటీ హైలీ ఎడ్యుకేటెడ్. ఎవరు ఏం చేస్తున్నారు అనేది అందరూ గమనిస్తున్నారు. ఒక మంచి పనిని విమర్శించేటప్పుడు విమర్శించే వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగింది, నో డౌట్. అందులో అది ప్రజలు గమనిస్తారు. ఇక మనం ఎడ్యుకేషన్ కి సంబంధించి లోకేష్ చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు. అది ఒకటి, మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం ఇప్పుడు ఇవాటి నుంచే స్టార్ట్ చేస్తున్నామని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు మేము కూర్చొని మాట్లాడాం. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మధ్యాహ్నం భోజనంలో సన్న బియ్యం వాడాలనేది ఒక నిర్ణయం తీసుకున్నామని విద్యామంత్రి గారు లోకేష్ చెప్పారు. తర్వాత మా చిన్నప్పుడు కాదు, ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో, మిగతా ప్రాంతాల్లో అనేది మనం అది వేరే, కానీ తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ టీచర్ స్కూల్స్ అని ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ టీచర్ స్కూల్స్ అంటే అటవీ ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిందే. ఇది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గిరిజన ప్రాంతాల్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించారు. ఎందుకు అని అంటే టీచర్లు వెళ్ళలేని ప్రాంతాలు, బాగా అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా తండాలు, గిరిజన తండాలు, గిరిజన గూడలు, ఇక్కడ కూడా స్కూల్స్ ఉండాలని అక్కడ ఒక చిన్న 2 రూముల స్కూల్ బిల్డింగ్ కట్టడం, వెళ్తే టీచర్ ఎవరన్నా వెళ్ళగలిగే వాళ్ళని టీచర్ని అక్కడికి వేయడం, లేదంటే అక్కడే కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళనే ఒక టీచర్గా నియమించి చేయడం. అక్కడ ఒక్కో తరగతి 5th క్లాస్ వరకు పెట్టేవాళ్ళు. అక్కడ అన్ని తరగతులకి సింగిల్ టీచర్ ఆయనే చెప్పాలి. అది ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్. ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే 1 class 1 teacher, నాట్ ఫర్ ఎంటైర్ స్కూల్. 5 తరగతులు ఉంటే 5 టీచర్లు ఉంటారు. నాకు అర్థమైంది అదే. మరి 1 class 1 teacher అంటే 1వ తరగతి 1 టీచరు, 2వ తరగతికి 1 టీచరు, 3వ తరగతికి 1 టీచర్, 4వ తరగతికి 1 టీచర్, 5వ తరగతికి 1 టీచర్. అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఫోకస్ ఎక్కువ ఉంటుంది పిల్లల మీద, సిలబస్ మీద, వాళ్ళని తీర్చిదిద్దడం మీద, వాళ్ళ క్రమశిక్షణ మీద, వాళ్ళ విద్యాబుద్ధులు అన్ని, ఎవ్రీథింగ్. ఒక స్టూడెంట్ని మనం అన్ని యాంగిల్స్లో చూసినప్పుడు అన్ని రకాలుగా టీచర్ ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో, నిజంగా చెప్పాలని అంటే ఈ డిబేట్ నుంచి ఒక జర్నలిస్ట్గా లోకేష్ గారికి నేను డైరెక్ట్గా నా అభినందనలు తెలియజేస్తున్నా. 1 class 1 teacher అనేది ఇట్స్ అ రివల్యూషనరీ డెసిషన్. ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అంటేనండి, ఒక చిన్న బ్రేక్ తర్వాత ఒక టీచర్ ఒక క్లాస్ చెప్తుంటే మిగతా పిల్లలందరూ ఖాళీ కూర్చోవడం కాదు, చెట్టుగా చిన్న పిల్లలు కదా, అల్లరి గోల ఉండేది. వాళ్ళు ఏం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, 5 క్లాసులు ఉంటే 5 టీచర్లు పాఠాలు చెప్తా ఉంటారు, నడుస్తూ ఉంటుంది. సో ఇట్స్ అ రివల్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్ర. యామిని గారు, ఎడ్యుకేషన్లో ఎప్పటికప్పుడు కొత్త
మార్పులు చేర్పులు లేకపోతే కొత్త విధానాలు తీసుకురావడం అనేది అవసరం. అది లేకపోతే అప్డేట్ అవ్వడం చాలా కష్టం, సిస్టమ్ అప్డేట్ అవ్వదు. సో ఇప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ నిర్ణయం 1 క్లాస్ 1 టీచర్ అనేది ఎలా ఉపయోగపడే అవకాశం ఉంది, పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే నగరాల్లో కూడా వెనకబడిన మన మురికివాడ స్లమ్స్ అంటాం కదా, అక్కడ కానీ అలాంటి ప్రాంతాల్లో ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది? మీరు అన్నట్టుగా విద్యా విధానంలో ఎప్పటికప్పుడు అంటే మారుతున్నటువంటి కాలానికి అనుసరించి మారుతున్నటువంటి ఆకాంక్షలను అనుసరించి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే 30 సంవత్సరాల తర్వాత మనం చూస్తే కనుక అయ్యో 30 సంవత్సరాలు మనం చూస్తే గనక కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని రావడము, దానికి మాతృభాషలకి దాంతో పాటు ఇప్పుడు గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో అంటే టెక్నాలజీ పరంగా చిన్న పిల్లలకి క్లాస్ రూమ్ల నుంచి కూడా వారికి అన్ని రకాల కంటెంట్ని ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా చాలా అంటే విస్తృతమైనటువంటి వారికి చాయిస్ని ఇవ్వడము, సబ్జెక్ట్ ఎంపికల్లో కానివ్వండి, సృజనాత్మక కానివ్వండి, లేదంటే ఆవిష్కరణల కోసమని చేశాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకొక దానికి కొంచెం ఎక్స్టెండెడ్ స్టెప్ లాగా మనం అనుకోవచ్చు. ఒక పక్క జాతీయ విద్యా విధానాన్ని అమలు పరుస్తూ ఇంకొక పక్క ఇలా సింగిల్ క్లాస్ అంటే సింగిల్ టీచర్ అని చెప్పని ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉందో అది నిజంగా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పర్టికులర్లీ గ్రామ స్థాయి పిల్లల్ని మనం చూసుకొని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఓపికగా చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి వారికి మిగతా పిల్లలతోటి పోటీ పడి మిగతా ప్రపంచంతో పోటీ పడేటటువంటి తత్వంలోకి వారిని తీసుకొని రావాలంటే కాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది, ఆ వనరులను కూడా ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. అట్లాగా ప్రతి పిల్లల్ని కూడా మంచి శ్రద్ధ పెడుతూ వారిని కేవలం ఇప్పుడు విద్య అంటే ఉపాధి కోసమే కాదు, అది వారి సామాజిక ఎదుగుదల కోసం కూడా వారి ఆర్థిక ఎదుగుదల కోసం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వారి నైపుణ్యాలను కూడా పెంచుతుంది, పైగా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. సో సమగ్రంగా ఒక ఇంక్లూజివ్ గ్రోత్ పిల్లాడికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ తీసుకొచ్చినటువంటి లక్ష్యం ఏదైతే తీసుకొచ్చిందో అది చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పని మనం అనుకోవచ్చు. ఇంకొక విషయం వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఓవరాల్ గా మనం ఒక కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక టాపిక్ మీరు తీసుకున్నారు, చాలా మంచి టాపిక్ ఇది ఈరోజు. అంటే విద్య లేదంటే పిల్లలు వాళ్ళ గురించి చూస్తే ఇప్పుడు ఉదాహరణ చూడండి, పిల్లవాడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మాతృవందన యోజన ద్వారా పిల్లాడు పుట్టగానే వ్యాక్సిన్స్ వేస్తున్నాము, ఆ తర్వాతనేమో తల్లికి ఆసరాగా 6,000 రూపాయలు ఇస్తున్నాము, ఆ తర్వాత అంగన్వాడికి ఒకవేళ కనుక అంగన్వాడీలో చేరుతుంటే వాడికి ఆ పిల్లలకి కావాల్సినటువంటి పౌష్టికాహారం కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలానే పాఠశాలకు ఇస్తే కనుక సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఇప్పుడు మౌలిక వసతుల కల్పన కానీ, సైబర్ లైబ్రరీలు కానివ్వండి, లేదంటే ఎన్సీఆర్టీ ద్వారా డిజిటల్ కంటెంట్ కానివ్వండి, ఈ రకంగా చేస్తున్నాము. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి తల్లులకు ఆర్థికంగా ఇవ్వడము అంటే కేవలము ఇప్పుడు పిల్లవాడి కోసం అని చెప్పండి వాడి ఉచిత విద్యను ఇవ్వడమే కాకుండా మనము స్కాలర్షిప్లలో ఇస్తున్నాము. ఇప్పుడు కుటుంబాలను కూడా ఆసరా కలిగించే విధంగా, కుటుంబాలకు కూడా చదువు విలువ తెలిసే విధంగా ఇటువంటి కొత్త ఇన్నోవేటివ్ మోడల్స్ మన రాష్ట్ర విద్యాశాఖ తీసుకురావడము, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కూటమి ఏదంటే నాయకులు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇలా వీరందరూ కూడా వారి శ్రమ అంటే మొత్తం కనిపిస్తోంది. దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయాలి. మేము కోరుకున్నది ఒకటే, మనం ఇప్పుడు మంచి పాలసీని తీసుకొని వచ్చాము, విధానాన్ని తీసుకొచ్చాము, అది అంతే పకడ్బందీగా క్షేత్రస్థాయి వరకు కూడా 100% ఇంప్లిమెంట్ అయితే గనక నిజంగా ఆంధ్రప్రదేశ్ లో పిల్లల భవిష్యత్తు రూపురేఖలు పూర్తిగా మారబోతూ ఉంటాయని దానిలో ఏమాత్రం ఆశ్చర్యం లేదండి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్టార్ట్. ఇక్కడ నుంచి ఇంకా కూడా అంత మంచి భవిష్యత్తుకి ఇది పునాదిని వేస్తుంది. డెఫినెట్ గా దీంతో ఏమవుతుందంటే విక్రమ్ గారు, పిల్లల మీద ఫోకస్ పెరగడం ఒకటి, మధ్యాహ్న భోజనంలో ఫైన్ రైస్ సన్నబియ్యం అదే ఫైన్ రైస్ పోనీ వాళ్ళు అన్నట్టుగా సన్నబియ్యమే. దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు పిల్లలకి ఏదో ఉప్మా పెట్టేవాళ్ళు. ఫస్ట్లో మేము చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఉప్మా పెట్టేవాళ్ళు, మీకు కూడా అదేనేమో కదా, గోధుమ రవ్వ. మా ఊర్లో ఒక స్కూల్ పేరు ఉప్మా బడి, అదే గోధుమ రవ్వ ఉప్మా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం వచ్చింది కానీ రేషన్ బియ్యమే, అది ఏదో వచ్చే మామూలు లావు బియ్యం వచ్చేది. ఇప్పుడు సన్న బియ్యం అనేసరికి కొంత క్వాలిటీ. ఇప్పుడు ఈ వన్ క్లాస్ 1 టీచర్ ఇట్స్ రెవల్యూషన్ అనిపిస్తుంది నాకు. మీ ఒపీనియన్ ఏంటి, అనాలిసిస్ ఏంటండి? ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు హయ్యర్ ఎడ్యుకేషను అదేవిధంగా వాటి మీదతో పాటు ఈ
ప్రాథమిక విద్య మీద కూడా ఆయన చాలా ప్రైమరీ పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ కూడా చాలా, అవును. పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఉదాహరణకి అసలు ఈ విద్యా విధానంలో అనేక లోపాలు ఎట్లా ఉంటాయంటే, మీకు కొన్ని చోట్ల కనెక్టివిటీ సరిగ్గా ఉండదు. అంటే ఒక విలేజ్కి ఇంకో విలేజ్కి ఈయనకి బాగా తెలుసు, ఎందుకంటే తిరువూరులో కూడా అట్లాంటి గ్రామాలు ఉన్నాయి, నాకు కూడా కొంత మా ఊరు ఐడియా ఉంది. విసిరేసినట్టుగా విసిరేసినట్టు అక్కడ ఏంటంటే అక్కడ స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఊరికి బస్సు వెళ్ళాలంటే 9 గంటలకి ఏదో 10ంటికి వెళ్తుంది. అది అంటే టీచరు వేరే ఊరు నుంచి అక్కడికి వెళ్ళాలంటే 10 గంటల బస్సుకి ఎక్కి మళ్ళీ ఆ బస్సు రిటర్న్ 3ంటికి వచ్చేస్తుంది. అసలు ఒకసారి ఉండదు కూడా, ఒక్కోసారి ఉండదు. ఈ టీచర్లు ఏం చేస్తారు, 10ంటి కంటే 12 గంటలకు వెళ్తారు అక్కడికి, మళ్ళీ అదే బస్సు 3ంటికి వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి రాకపోతే అక్కడే ఉండిపోవాలి నైట్కి. అందుకని ఆ టీచర్ ఏం చేస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇట్లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. దీని మీద ఆయన బాగా ఆ రోజుల్లో కడియం శ్రీహరి గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ దీని మీద అసలు మొత్తం అసలు ఈ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఆ రిపోర్టు ప్రకారం కూడా చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు చేశారండి. అంటే మీరు చెప్పినట్టుగా సింగిల్ టీచరు, అదేవిధంగా అక్కడ ఎవరన్నా చదువుకుంటే వాళ్ళని అక్కడ పెట్టడం, తర్వాత ఈ విద్యా వాలంటీర్లు పెట్టారు, కనెక్టివిటీ పెంచారు, బస్సులు వేయటం. ఈ సమస్య ఉంది, ఆర్టీసీ బస్సులు ఉండే కాదన్నమాట. కాబట్టి ఆ స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి, టీచర్లు వెళ్ళాలంటే ఇబ్బంది. మరి ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో గబగబా చెప్పేయటం పాఠాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ గవర్నమెంటే ఇచ్చేది. అంటే గవర్నమెంట్ టీచర్లు కూడా కనెక్టివిటీ లేక వచ్చేసేవాళ్ళు. కాబట్టి ఆర్టీసీ బస్సులు వేశారు. ఆర్టీసీ బస్సులు ఎందుకు నడపట్లేదంటే సరైన రోడ్లు లేవనేవాళ్ళు, ఆ రోడ్లు వేయించారు. సో ఈ విధంగా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసి 15% అక్షరాస్యత పెరిగిందండి. అది ఆల్ ఇండియా లెవెల్లో అది పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే అంటే ఒక సమస్యని ఊరికే పెరిఫరల్గా పైపైన ఏదో తీసుకున్నట్టు కాకుండా దాని మూలాల్లోకి వెళ్ళి పరిష్కరిస్తే, సంస్కరణలు చేస్తే దాని రిజల్ట్స్ వస్తాయి. దానికి ఆ విద్యా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. అందువల్ల ఇప్పుడు కూడా ఈ 2000 మీరు ఇందాక అన్నారు, నేను ఇటీవల పేపర్లో ఒక వార్త చూశాను. ఎందుకంటే పిల్లలకి టాయిలెట్స్ లేక ఒక ఫిజికల్ డైరెక్టరు ఆయనే ఒక ప్లాస్టిక్ దీంతో ఒక స్కూల్లో పెట్టారు అన్నమాట. ఎందుకంటే ఈ పిల్లలు పక్కకి వెళ్ళి అక్కడ యూరినల్స్కి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ వల్ల చేస్తే అక్కడ ప్రైవేట్ ల్యాండ్ లార్డ్స్ వీళ్ళని తిట్టడం అదంతా చేస్తుంటే ఆయన ఫిజికల్ డైరెక్టర్ ఇవన్నీ మేక్ షిఫ్ట్ లాగా ఓడి చేశారన్నమాట. దానికి అంటే ఫండ్స్ ఉంటున్నాయి కానీ సరిగ్గా రిలీజ్ అవ్వట్లా. అందువల్ల ఇవాళ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఇది కొంత 2000 రూపాయలు ఉపయోగపడుతుంది. రైట్ శ్రీనివాసరావు గారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ తర్వాత ఇంకొక పాయింట్ అండి, తర్వాత ద బెస్ట్ థింగ్ ఏంటంటే మన విద్య ఏ విధంగా పెరిగిందంటే, ముఖ్యంగా చైల్డ్ లిటరసీ ఎట్లా పెరిగిందంటేనంటే సైకిళ్ళు అనే ఒక కాన్సెప్ట్ మార్చేసింది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు స్కూల్ గర్ల్స్ అందరికీ కూడా ఆడపిల్లలకి సైకిళ్ళు దాదాపు 4 లక్షల ఒక సంవత్సరం నాకు తెలిసి. సైకిళ్ళు వల్ల ఏమైందంటే 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత విద్య అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. అప్పటి వరకు ఏం చేసేవాళ్ళు అంటే స్కూల్లో 5th వరకే ఆడపిల్లలను చదివించేవాళ్ళు. 10th వరకు చదివించాలంటే 3 కిలోమీటర్లు నడిచి రావాలి, ఆడపిల్లలను పంపించేవాళ్ళు కాదు. ఈయన వచ్చిన తర్వాత సైకిళ్ళు ఇచ్చిన తర్వాత ఆ సైకిళ్ళ మీద వెళ్ళి హైయర్ స్కూల్స్ తర్వాత జూనియర్ కాలేజీలకు వెళ్ళడం, దట్ చేంజ్ అంటే రెవల్యూషన్ అయితే. ఇలాంటివి మనకేంటంటే హోలిస్టిక్ అప్రోచ్. నేను అంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్యను తీసుకున్నా పైపైన టచ్ చేయడం, ఆయన హోలిస్టిక్ గా ప్రెజెంట్ ఓరియంటేషన్ తో జరుగుతుంది. అది ఎక్కడ ఉంది సమస్య? రైట్ శ్రీనివాసరావు, ఇక్కడ బస్సులకు సంబంధించి ఒక చిన్న విషయం చెప్తానండి. బస్సులకు సంబంధించి చెప్పండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటలా మానవ వనరుల శాఖ అంటున్నారు, హెచ్ఆర్డి కదా. ఇప్పుడు ఈ 15,000 ఇవ్వడం ద్వారా కానీ లేకపోతే 1 క్లాస్ 1 టీచర్ అని పెట్టడం ద్వారా కానీ మానవ వనరులని క్వాలిటీ మానవ వనరులను తయారు చేయడం అనేది క్లియర్ కనపడతా ఉంది. సో ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? సరే, మనం చిన్నప్పుడు విద్యాశాఖ అనేవాళ్ళండి. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో ఏమన్నారంటే అసలు విద్యాశాఖ లక్ష్యం ఏంటి అన్నప్పుడు విద్యాశాఖ లక్ష్యం ఏంటంటే మానవ వనరులను తయారు చేయటం. సమాజంలో సహజ వనరులు ఉంటాయి, మూలధనం ఉంటుంది, మూలధన వనరులు ఉంటాయి.
ఈ సహజ వనరులు, ఈ మూలధన వనరులు రెండు ఉపయోగించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మానవ వనరులు కావాలి. అప్పుడు మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రి పివి నరసింహరావు గారు. అప్పటి నుంచి తర్వాత ఇప్పుడు చంద్రశేఖర్ గారు కూడా చేశారు కదా శాఖ. రాష్ట్రాల్లో కూడా మానవ వనరుల శాఖ అంటున్నారు. మన రాష్ట్రంలో 2014 తర్వాత ఎందుకు ఇప్పుడు ఆ స్థాయిలో ఫోకస్ చేయాల్సి వస్తుందంటే, ముందు అసలు మీరు 1 క్లాస్ 1 టీచర్ గురించి చెప్తానండి. మీరు టీచర్ కాబట్టి అది చెప్పండి. టైం కూడా తక్కువ ఉంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందండి. దాన్ని పరిష్కరించకుండా గత ప్రభుత్వం డిఎస్సి వదిలేసింది. ఇప్పుడు డిఎస్సి ద్వారా ఈ సంవత్సరం 16,347 మంది టీచర్లు వస్తారు. మళ్ళీ ఇది కంటిన్యూస్ గా డిఎస్సి దీనికే 1 క్లాస్ 1 టీచర్ కే 9,600 పాఠశాలల్లో నియామకాలు. తర్వాత చాలా మందికి తెలియని విషయం, పబ్లిసిటీ ఎక్కడ జరగలేదు, మరి ఎందుకో మీడియా కూడా రాయలేదు. గత సంవత్సర కాలంలో లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో గ్రౌండ్స్ మీద దృష్టి పెట్టి గ్రౌండ్స్ ని బాగు చేయించారు. మీడియాలో రాయలేదంటే మీరు సరిగా చేస్తారు. రెండోది, గ్రౌండ్స్ రిపేర్ చేయటమే కాకుండా పాఠశాలలకి కిట్స్ ఇచ్చారు. వాలీబాల్ కిట్, ఇట్లా రకరకాల కిట్స్ ఇచ్చారు. మా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసినేని చిన్ని గారు మొత్తం నియోజకవర్గంలో ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అప్పుడు కాదండి, 2-3 నెలల క్రితం, ఎలక్షన్ అప్పుడు క్రికెట్ 2-3 నెలల క్రితం. సరే, ఈ మొత్తం నేపథ్యంలో విద్యాశాఖ అంటే అసలు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటంటే నాలెడ్జ్ ఎకానమీ అండి. నాలెడ్జ్ ఎకానమీకి ఏం కావాలి? పిల్లలందరూ చదువుకోవాలి. అందుకని ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని డిఎస్సీలు ఎందుకు వేశారు ఎందుకేశారంటే మారుమూల ప్రాంతంలో కూడా బడి ఉండాలి, ఆ బడిలో టీచర్ ఉండాలి, పిల్లలు ఉండాలి. ఇప్పుడు మీరు ఒక కుటుంబాన్ని బ్రహ్మాండంగా చదివించకుండా, పిల్లలకి అద్భుతమైన విద్యావకాశాలు ఇవ్వకుండా, నెలకు 1,00,000 రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రయోజనం లేదండి. వాస్తవానికి రాజకీయాలన్నీ పక్కన పెడితే జనం కోరుకునేది ఏంటంటే నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఉచితంగా వస్తే మిగతా అన్ని మేము చూసుకుంటాం. ఈ నేపథ్యంలో డిఎస్సికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి, అలాగే మానవ వనరులకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి ఏంటంటే గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా చేశారు. వాస్తవానికి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గురించే మాట్లాడుకుంటాం, ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోం. వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. వీటన్నిటి ఫలితమే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు కనపడుతున్న ఈ హ్యూమన్ రిసోర్సెస్. ఇకపోతే ఇందాక మీరు చెప్పారు కడియం శ్రీహరి గారు అప్పుడు కొంత కమిటీ చేశారని. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఇప్పుడు. అంటే ఈ విషయంలో చంద్రబాబు గారు ఎంత సిన్సియర్ గా పనిచేశారు ఒక విషయం చెప్తా. ఒకప్పుడు టీచర్ బదిలీలే రాజకీయ నాయకులకి పెద్ద అసైన్మెంట్. అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే డిఎస్సి పెట్టిన తర్వాత టీచర్ బదిలీలు కౌన్సిలింగ్ ద్వారా పెట్టారు. కౌన్సిలింగ్ ద్వారానే టీచర్ బదిలీలు, ట్రాన్స్ఫర్స్, రాజకీయ నాయకుల రికమెండేషన్స్. మండ వెంకటేశ్వరరావు గారు విద్యాశాఖ మంత్రి. ఎవరో ఒక కుప్పంలో ఒక టీచరు భువనేశ్వర్ గారి దగ్గరికి వచ్చి, హైదరాబాద్ వచ్చి, కుప్పం టీచరు వాళ్ళ కారణాలు చెప్పుకొని ట్రాన్స్ఫర్ అడిగారు. భువనేశ్వర్ గారు బాబు గారికి చెప్పారు. బాబు గారు సీఎం గారు విద్యాశాఖ మంత్రికి చెప్పారు, పలానా టీచర్ని పలానా చోట నుంచి పలానా చోట ట్రాన్స్ఫర్ చేయమని. విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారంటే, సార్ పాత పద్ధతి మార్చి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయాలని మనమే ప్రభుత్వం నిర్ణయించింది, మనమే దాన్ని ఉల్లంఘిస్తే బాగుండదు సార్ అని మండ వెంకటేశ్వరరావు గారు చెబితే, పొరపాటైన వెంకటేశ్వరరావు నేను ఇంకెప్పుడు చెప్పను, గో అకార్డింగ్ టు రూల్స్ అని చంద్రబాబు గారు రైట్. అలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే అది కానీ, అలా ఉంటేనే సిస్టమ్ సాఫీగా సాగిపోతుంది, రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, విక్రమ్ గారు, యామిని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది